స్టార్ట్. గుడ్ మార్నింగ్. ఈవినింగ్ స్టేషన్ షార్ప్ 5 PM. ప్రతి ఒక్క ఇన్ టైంలో రావాలి, ఇన్ టైంలో వెళ్ళాలి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు బ్రషింగ్ కంపల్సరీ. మీరు ఇంతకుముందు సాయి కోచ్ చెప్పారు, క్రికెట్ కోచ్ చెప్పారు, 9 సార్ చెప్పారు. బ్రషింగ్ కంపల్సరీ. వీలైతే మార్నింగ్ కొంచెం పాలు తాగండి. పాలు తాగరా? ఇంతమంది పాలు ఇవ్వాలా పొద్దున? వెరీ గుడ్. మీతో కూడా వీలైతే మార్నింగ్ కొంచెం పాలు తాగరండి. ఓకేనా? ఓకే. మీరు ఎంత వర్కౌట్ చేస్తారో, మీరు ఎంత వర్కౌట్ చేసినా మీ డైట్ అనేది ఇంపార్టెంట్. డైట్ లేకపోతే మీరు ముందుకు పోరు. ఒక బండికి పెట్రోల్ ఎట్లంత అవసరమో మెయిన్ ఫిట్నెస్ సంబంధించిన న్యూట్రిషన్ డైట్ కంపల్సరీ. వాటర్ కంపల్సరీ తాగండి. బాడీ డిహైడ్రేట్ కావద్దు. ఎందుకంటే నెక్స్ట్ మినీ హ్యాండ్ బాల్స్ ఉన్నాయి, క్రికెట్ టోర్నమెంట్స్ ఉన్నాయి, క్రికెట్ సెలెక్షన్స్ ఉంటాయి, మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫుల్ బాడీ ఫుల్ ఫిట్. ఓకే, నో రివర్స్ గేర్. ఐ షల్ నెవర్ గివ్ అప్. ఓకేనా? ఐ షల్ నెవర్. పని స్టార్ట్ చేయకుండా పూర్తి చేయాలి. ఓకే. ఈ టైం లాస్ట్ టైం 32 స్టేట్స్ వచ్చినాయి, నేషనల్స్ వచ్చినాయి. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మనకి అంతా మించి రావాలి. ఓకేనా? ఓకే. అలా అటెన్షన్ స్టాండ్ నండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన బైపాస్ రోడ్ కే కన్వెన్షనల్ హాల్ నియర్ పక్కన రైజింగ్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. ఈ అకాడమీలో 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు క్రికెట్, హ్యాండ్బాల్, ఖోఖో, అథ్లెటిక్స్ ఫిట్నెస్ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఉన్న కోచెస్ డిప్లొమా కంప్లీట్ చేసుకొని క్వాలిఫైడ్ కోచెస్ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు సిరిసిల్ల ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు. రానున్న రోజులలో ముఖ్యమైన పాత్ర పోషించేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఫిట్నెస్ మాత్రమే. ఫిట్నెస్ను సాధిస్తే మనము లైఫ్లో అన్ని సాధించినట్టే. దయచేసి పిల్లలను సోషల్ మీడియాకి కానీ లేకపోతే నెట్వర్క్ కానీ అడిక్ట్ కాకుండా మిగతా చెడు వ్యసనాలకు అలవాటు కావద్దు అనుకుంటే పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో గ్రౌండ్కి పంపించండి. పిల్లలను సరైన మార్గం నడిపించేది క్రమశిక్షణ ఓన్లీ గ్రౌండ్లో ఉంది. ఒకప్పటి లెక్క వ్యవస్థ లేదు. కాబట్టి పిల్లలు గ్రౌండ్లో ఖచ్చితంగా ఉండే విధంగా తల్లిదండ్రులు కృషి చేయగలరు, సహకరించగలరు.